ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాజకీయ నాయకులు పోటీ చేసింది మాత్రం వైసీపీ నుంచి. కానీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించబోయేది ఆ పార్టీయే అంటూ బెట్టింగ్ కాస్తుంది మాత్రం టీడీపీ కూటమి వైపే అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి ఒక వార్తనే ఇప్పుడు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది దిశ పత్రికలో వచ్చినటువంటి వార్త కనుక మనం చూసుకున్నట్లయితే, పోటీ ఇటు బెట్టింగ్ అటు, కూటమి విజయంపై వైసీపీ అభ్యర్థుల పందాలు అంటూ మొన్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులు వైసీపీ నుంచి బరిలో దిగినటువంటి నేపథ్యంలో వారు గెలవడం కోసం సర్వశక్తులు ఒడ్డారు. అందులో భాగంగానే ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటూ కూడా కొన్ని వార్తలు మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని తిరిగి పొందాలనుకున్నారో ఏమో, లేదంటే అసలు ఓటమి భయం వారిని వెంటాడుతుందో, టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందని వారు గ్రహించారో తెలియదు. కానీ వారు పోటీ చేసింది మాత్రం వైసీపీ నుంచి. కానీ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గెలిచేది మాత్రం కూటమే అంటూ వారు కూటమి వైపు బెట్టింగ్ కాస్తున్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వార్త సారాంశం ఏంటంటే మనం ఒకసారి చదివేటువంటి ప్రయత్నం అయితే చేస్తే, అధికార వైసీపీ అగ్రనేతలు బయటికి ఎన్ని కబుర్లు చెబుతున్నా పోటీ చేసిన పలువురు అభ్యర్థులు నేతలకు భవిష్యత్ అవగాహనకు వచ్చేసింది. రానున్న ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ విజయం కష్టమేనన్న అభిప్రాయానికి పలువురు వచ్చేశారు. దీంతో ఎన్నికల బెట్టింగులపై ఆచితూచి వ్యవహరిస్తూ కూటమి గెలుపు అవకాశాలపై ఏకంగా వైసీపీ నేతలు అలాగే వైసీపీ అభ్యర్థులు పందాలు కాయడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ టికెట్ పొంది 2 నెలల పాటు ఊపిరి సలపకుండా ప్రచారంలో పాల్గొని కోట్ల రూపాయలు నీళ్లప్రాయంగా ఖర్చు చేసినటువంటి అభ్యర్థులు చాలా మందికి తమ గెలుపుపై నమ్మకం కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. పైకి గంభీరంగా ఉంటున్నా లోపల మదన పడిపోతూ ఉన్నారు. ఎలాగో పార్టీ పోతుంది, తాము ఓడిపోతున్నాం, కనీసం ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్మైనా ఏదో రకంగా రాబట్టుకుందాం అనే ఆలోచనలో పలువురు పడిపోయారు. దీనికి బెట్టింగులకు మించిన మార్గం లేదని భావించి ఇప్పుడు కోట్లలో పందాలు కాస్తున్నారు. తనతో పాటు తన పార్టీ కూడా ఓడిపోతుందంటూ కోట్ల రూపాయలను భీమవరం కేంద్రంగా బుకీల వద్ద వారు బెట్టింగ్ కాస్తూ ఉన్నారు. ఇలా ఒక అభ్యర్థి 40 కోట్లను పందెం కాసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పలువురు వైసీపీ అభ్యర్థులు నేతలు 4 రోజుల క్రితం వరకు వైసీపీ గెలుపుపై బెట్టింగులు బాగానే జరిగాయి. పోలింగ్ శాతం 82 అని తేలాక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ బలమైన నియోజకవర్గాల్లోనే హింసాత్మక ఘటనలు నమోదవడంతో ఆ పార్టీ గెలుపుపై పందెం రాయలకు నమ్మకం సడలింది. ముఖ్యమంత్రి 160 అని చెప్పినా ఇప్పుడు బెట్టింగులకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కూటమి గెలుస్తుందని లక్షకు 2 లక్షల చొప్పున కాయాల్సి వస్తుంది. తాజాగా భీమవరంలో లక్షకు 2,40,000 ఇచ్చేలా పందాలు జరుగుతున్నాయంటే కూటమి గెలిస్తే 1,00,000 ఇస్తారు. అదే వైసీపీ గెలిస్తే 1,00,000 కాసిన వారికి 2 లక్షలు ఇచ్చే అవకాశం ఉంది అంటూ కూడా పోటీ చేసిందేమో వైసీపీ వైపు, కానీ వారు బెట్టింగ్ కాస్తుందేమో టీడీపీ కూటమి వైపు అంటూ కూడా ఈ వార్త సారాంశంగా మనం చూడొచ్చు. ఈ వార్త మీద ఎనాలిసిస్ అందజేసేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, చూసాం మనం పోటీ చేసిందేమో కొంతమంది రాజకీయ నాయకులు వైసీపీ వైపు, కానీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేది ఆ పార్టీ అంటూ వారు బెట్టింగ్ కాస్తుంది మాత్రం టీడీపీ కూటమి వైపు. ఏంటి గెలుపు అవకాశాలు వాళ్ళకి రోజు రోజుకి సన్నగిలుతున్నాయా? అందుకే వారు ఖర్చు పెట్టిన డబ్బును ఈ రకంగా అయినా మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలని ఇప్పుడు కూటమి గెలుస్తుందని వారు బెట్టింగులు కాస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గెలుపు ఓటములను పక్కన పెడితే మీరు ఈ గత 5 ఏళ్లుగా వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ సీఎం గారు కానీ సీఎం గారి ఫేసీలో ఉన్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సిఎస్ కానీ డీజీపీ కానీ వీళ్ళు చేసింది కేవలం ఇదంతా బిజినెస్. ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న వనరులను దోచుకోవాలి, ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఏ విధంగా దోచుకోవాలి, భూముల్ని ఏ విధంగా కబ్జా చేయాలి,
అసైన్ భూములను ఎలా కైవసం చేసుకోవాలి, సో అమాయకులైన ఆస్తులను ఎలా దోచుకోవాలి. సో ఇదే దందా చేశారు మీరు చూస్తే. ఎక్కడ కూడా ప్రజా శ్రేయస్సు కొరకో లేకపోతే ప్రజల కోసమో పార్టీ కోసమో ఇటు మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలను లేక ప్రజల మన్నన పొందాలను వీళ్ళు చేసింది ఏ కార్యక్రమం లేదు. కేవలం 5 ఏళ్లలో కూడా వీళ్ళ యొక్క ఫార్ములా ఏంటంటే D3 ఫార్ములా అని చెబుతాను. దంచుకో, దోచుకో, దాచుకో. సో ఇదే వీళ్ళ ఫార్ములా. సో కాబట్టి ఇప్పుడు కూడా ఓడిపోయేటప్పుడు కూడా ఎంత స్మార్ట్ బిజినెస్ పీపుల్ చూడండి వీళ్ళు. సో ఎంత స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు చూడండి. సో వీళ్ళకి ఇప్పుడు గతం అంటే అసలు ఇంకొక చోట చూస్తున్నట్లయితే తనకి తానే ఓడిపోతాడని బెట్టింగ్లు కాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో. అంటే తమ పార్టీ ఓడిపోతుంది అంటూ బెట్టింగ్ వేయడం ఒక ఎత్తు అయితే, ఆ నియోజకవర్గంలో నేనే ఓడిపోతాను అంటూ వారి మీద వారే బెట్టింగ్లు కాస్తుంది. ఇవి చరిత్రలో మొదటిసారి ఏమో ఇలాంటి. అవును, ఎందుకంటే ఎలాగో మీరు ఈ తుగులక్ జమానా కదా. సో ఇటువంటివన్నీ కామన్ వీళ్ళ దాంట్లోనూ. సో రెండోది కూడా చూడండి, వెళ్ళిపోతా కూడా అప్పుడు కూడా వీళ్ళు మూటలు ఇంటికి తీసుకెళ్లాలని చూస్తున్నారు చూడండి. అందులో ఖర్చు పెట్టిన ఖర్చుని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా రికవరీ. ఇప్పుడు మీకు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు బెట్టింగ్ అనేది ఇది ఒక నథింగ్ బట్ జోదం. ఇది కూడా ఒక ప్యాకెట్ లాంటిది. సో దీంట్లో రావచ్చు పోవచ్చు, కానీ వీళ్ళకి కాన్ఫిడెంట్ న్యూస్ వచ్చేసింది చూడండి. అంటే కూటమి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుందని ఇటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ కానీ సెంట్రల్లో ఉన్న కొన్ని ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కొన్ని వాళ్ళ సర్వేల్లో కానీ ఇటు రాష్ట్ర సర్వేల్లో కానీ ఇక్కడ ఉన్న కొంత సఫాలజిస్టులు అన్ని బట్టి చూస్తే చివరికి పార్టీ వైసీపీ పార్టీ ఓడిపోతుందని, టీడీపీ కూటమి ఘన విజయం సాధించబోతుందని తెలియగానే వీళ్ళంతా కూడా సో క్విక్ రికవరీ కదా ఇది మీకు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవాళంతా 21, సో 14వ తారీఖున అంటే హార్డ్లీ 2 వీక్స్. సో 2 వీక్స్ లో వాళ్ళు ఖర్చుని పెడితే మీరు వ్యాపారంలో సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్ లోనే అంత డబ్బు రాదు, ఏ వ్యాపారం చేసినా అంత రాదు. అది ఒక్క రోజులో రాదు కదా. సో కాబట్టి తెలివిగా ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద ఎత్తున అది చెప్పినట్టుగా ఒక ప్రజాప్రతినిధి అవుతే, వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడు అవుతే 40 కోట్ల రూపాయలు సింగిల్ పెట్టేసాయంట. సో అంటే ఇంకా కూటమి గెలుస్తుందని, అది కూడా కూటమి గెలుస్తుందని అంటే మిగతా ఎంతమంది వ్యక్తుల దగ్గర వేసి ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు దీనికి ప్రధాన కేంద్రం బుకీస్కి, కోడి పందాలైనా లేకపోతే క్రికెట్ బెట్టింగ్ అయినా భీమవరం, ఉభయ గోదావరి జిల్లాలో కాదు, మొత్తం ఎంటైర్ తెలంగాణ ఇటు మన ఆంధ్రాలో తీసుకుంటే ప్రధానమైన బుకీలకు వచ్చి ఒక స్వర్గధామం అని చెప్పొచ్చు. సో ఎక్కువగా బుకీలు ఉండేది మీకు భీమవరమే. సో వాళ్ళు ఈవెన్ ఈ T20 మ్యాచెస్ కాదు, ఇండియాలో జరుగుతున్న మ్యాచెస్ కాదు, వరల్డ్లో జరిగే చిన్న కౌంటీ మ్యాచ్లు కూడా క్రికెట్ బెట్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈవెన్ తెలంగాణ ప్రాంతం నుంచి కూడా కొన్ని వేల మంది ఫోన్లు చేస్తున్నారు రోజు. సో బెట్టింగ్ వేస్తాం ఏంటి చేయండి అని చెప్పి బెట్టింగ్ వేస్తున్నారంట. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా ఏంటంటే వాళ్ళకి ఏదైతే వాళ్ళు బలంగా ఉన్నామని నిన్న మొన్నటి వరకు నమ్మిన నియోజకవర్గాల్లోనే హింస జరిగిందో అప్పుడే వాళ్ళకి ఆ ఓటమి అంచున వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళ నిర్ధారణకు వచ్చారు. అంటే నిన్న మొన్నటి వరకేమో వైసీపీ గెలుస్తుందంటూ బెట్టింగ్ వేసినటువంటి వైసీపీ అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, అంటే ప్రెస్ మీట్ కాదు, ఐపాక్ టీమ్ కి సంబంధించిన వాళ్ళతో మీట్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ అప్పుడు 151 సీట్ల కంటే మించి రాబోతున్నాయి, 160 స్థానాలను మనం కొట్టబోతున్నాం, జూన్ 4వ తేదీ భారతదేశం మొత్తం నివేరిపోయేలాగా మన రిజల్ట్ రాబోతున్నాయి అంటూ ఆయన చెప్పినప్పటికీ కూడా వైసీపీ నాయకులు మాత్రం టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా బెట్టింగ్ వేస్తూ ఉన్నారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? సీఎం గారు ఆల్రెడీ అది పగలకల్లగా అంటున్నారా లేకపోతే ఏదో కేవలం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారా అనేది పక్కన పెడితే, సో బహుశా ఉన్న ఈ యొక్క కేడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా కనీసం ఈ పోలింగ్ జరిగే వరకైనా సరే ఎక్కడైతే ఈ స్ట్రాంగ్ రూమ్స్లో ఈ ఈఎంస్ని బదిలిపరిచారో అక్కడ కాపలాగా ఉండే ఏజెంట్లు, కొంతమంది లోకల్ నాయకులు కూడా మొత్తం వదిలిపెట్టేసి వెళ్ళిపోతారని భయం చేతను ఏదో కారణం చేత ఈ విధంగా వాళ్ళు వైనాట్ 175 అని 160 అని 150 అని రకరకాలుగా చెప్తున్నా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంత బాహటంగా బయటకు వచ్చి మా పార్టీ ఓడిపోతుంది, మేము ఓడిపోతున్నామని ఇంత భారీ ఎత్తున బెట్టింగ్స్ వేస్తున్నారంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్షియల్ న్యూస్ లేకపోతే, ప్లస్ జరిగిన ఆ పోలింగ్ సరళిలో ప్రజలు అర్ధరాత్రి వరకు కూడా బూతుల్లో నిలబడి ఆ ఓటింగ్ చేసిన సరళి అదంతా కూడా వన్ సైడ్ జరిగినట్టుగా వాళ్ళ నిర్ధారణకు వచ్చింది. కాబట్టి ఇది వ్యాపారం అండి, ఇది రూపాయి 2 రూపాయలు కాదు, కొన్ని 100 కోట్లు, కొన్ని
పదుల సంఖ్యలో కోట్లలో వీళ్ళు బెట్టింగ్స్ వేస్తున్నారు. అవును. సో వాళ్ళకి ఎంత వాళ్ళ పార్టీ ఓడిపోతుందని ఎంత నిర్ధారణకు రాకపోతే ఈ పరిస్థితి వస్తుంది, ఈ విధంగా బెట్టింగ్ వేస్తారు. కాబట్టి సో ఒక విధంగా చెప్పాలంటే ప్రజలకి ఇటు రాష్ట్రానికి మంచి చేయకపోయినా కూడా వ్యాపార పరంగా వైసీపీ నాయకులు చాలా స్మార్ట్గా ఉన్నారని చెప్పొచ్చు. సో పోతా కూడా వాళ్ళు ఖర్చు పెట్టిన ఖర్చుని రికవరీ చేసుకోవడానికి ఈ బెట్టింగ్నే ప్రధాన మార్గంగా ఎన్నుకున్నారు. కాబట్టి వీళ్ళు వెయిట్ అండ్ సీ 4th వీళ్ళు ఎంత ఎవరెవరు ఏ ప్రజాప్రతినిధి ఎంతెంత సంపాదించుకున్నాడు, 40 కోట్లకి ఎన్ని కోట్లు రాబోతుంది, 40 కోట్లకి ఎన్ని కోట్లు పడుతున్నాయి, ఇప్పుడు ఖర్చు పెట్టిన ఖర్చు వచ్చిందా, లేదా ఖర్చు పెట్టిన ఖర్చుకి ఎన్ని రెట్లు వచ్చిందా అన్నది కూడా అది కూడా బయటకు వస్తాయి. మనం సో మనం చూద్దామండి. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్.